హలో గాయ్స్, మెన్స్ ఇన్ లవ్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 10ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లోకి రాగానే మనకైతే ఇక్కడ హీరోయిన్ని అండ్ జాంగ్లిన్ని చూపిస్తారు. ఇంకా జాంగ్లిన్ అయితే బాధగా ఉండి హీరోయిన్ దగ్గర ఉంటుంది కదా. హీరోయిన్ అయితే అవన్నీ మర్చిపోయి వచ్చి పడుకో అని చెప్పి అనడంతో ఇంకా జాంగ్లిన్ కూడా వెళ్ళి పడుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి లూన్ అయితే చూపిస్తారు. లూక్ అయితే డాక్టర్ కాల్ చేసి మీ ఆవిడ రిపోర్ట్స్ అనేవి వచ్చినాయి, ఆమె ప్రెగ్నెన్సీ అవ్వలేదు, ఆమె ఏజ్ ఎక్కువ ఉంది కదా అంటే ఆమెకైతే చెప్పకండి డాక్టర్, నేను ఆమెను తీసుకొని వస్తాను, మీరు ఏ మాట చెప్పకుండా ఉండండి అని చెప్పి అంటాడనమాట. ఇంకా తన వైఫ్ అయితే అడుగుతుంది, బాత్రూంలో అంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావని, డాక్టర్ కాల్ చేశారు, మన ఇద్దరిని హాస్పిటల్కి రమ్మన్నారు అని చెప్పి అంటాడు. ఇంకా ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అయితే లూ చెప్పినట్టే చెప్తాదన్నమాట. కానీ షగున్కి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. తనకి పిల్లలు కావాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇదంతా చూసిన లూ అయితే అంటాడు, పిల్లలు లేకపోతే ఏమవుతుంది హనీ, అయినా ఏం బాధపడకు అని చెప్పి ఓదార్చుతూ ఉంటాడనమాట షగున్ని. కానీ షగున్ అయితే అంటది, డాక్టర్ ఎందుకని మనకి రీజన్ అనేది చెప్పలేదు, మనం వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం, ఇవిడ రీజన్ చెప్పట్లేదు కదా అని చెప్పి అనగానే ఇక్కడ లూ అయితే అంటాడు, నువ్వేమీ కంగారు పడుకు, డాక్టర్ నాకు రీజన్ అయితే చెప్పింది, నిజం చెప్పాలంటే నీలో ఏమీ ప్రాబ్లం లేదు, నాలోనే ప్రాబ్లం అని చెప్పి అబద్ధం అయితే చెప్పేస్తాడనమాట. తన వైఫ్ బాధపడకూడదని. నీలో ప్రాబ్లమా ఏంటి అని అడగగానే నా దగ్గర ఎనర్జీ అంతా లేదంట, నేనే సరిగ్గా చేయలేకపోయాను, నన్ను క్షమించు హనీ అని చెప్పి అనడంతో తన భార్య అయితే అంటది, నువ్వేమీ బాధపడకు, మన ఇద్దరం కలిసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం, దీనికి చాలా టాబ్లెట్స్ ఉంటాయి, రేపొద్దుట తీసుకొస్తా అని చెప్పి ఇంకా మార్నింగే లూ దగ్గరికి చాలా టాబ్లెట్స్ అయితే తీసుకొస్తుంది. ఈ టాబ్లెట్స్ అన్ని వేసుకో, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి అంటది. మనం ఇద్దరం కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని పిల్లల్ని అయితే కందాం సరేనా అని చెప్పి లూకి అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట. మన లాయర్ బాబు దగ్గరికి తన అసిస్టెంట్ అయితే వచ్చి, సార్ మీరు ఒక ఫైల్ అనేది నాకు ఇవ్వాలి కదా, దాన్ని బట్టి వర్క్ అంతా స్టార్ట్ చేయాలి, మీరు ఆ ఫైల్ ఎక్కడ పెట్టారు సార్ అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా అప్పుడే మన లాయర్ బాబుకి అయితే గుర్తొస్తుంది, ఆ ఫైల్ జాంగ్లిన్ ఇంట్లోనే వదిలేశాను, నేను వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా జాంగ్లిన్ ఇంటికి కూడా వెళ్ళాలని చెప్పి బయలుదేరతాడు. అక్కడ జాంగ్లిన్ అయితే లేదు కదా అని చెప్పి చూసుకుంటాడనమాట. అమ్మాయి సార్ జాంగ్లిన్ లేదు, నేను సెలెన్గా వెళ్ళి ఫైల్ తెచ్చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళి ఫైల్ అయితే తీసుకుంటాడు. అలా ఫైల్ తీసుకొని బయటకు వచ్చి చూసేసరికి బయట అయితే జాంగ్లిన్ ఉంటుందన్నమాట. ఇంకా జాంగ్లిన్ అయితే మన లాయర్ బాబుని చూసి, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా, లేదేమో, మన ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, లేకపోతే కొంచెం టీ అయినా తాగుదాం అని చెప్పి అంటే ఏమి వద్దు అని చెప్పి అంటాడనమాట. నాతో పాటు టీ అయినా తాగు అని చెప్పి బతిమలాడడంతో సరే అంటాడు. ఇంకా తను టీ పాట్ అనేది తీయాలనుకునేసరికి ఆ గ్లాస్ కప్ అనేది ఎక్కడ తన మీద పడిపోతుంది అని చెప్పి మన లాయర్ బాబు వెళ్ళి పట్టుకుంటాడనమాట. ఇలా పట్టుకొనడంతో మన జాంగ్లిన్ అయితే లాయర్ బాబుకి కిస్ అనేది చేసేస్తుంది. లాయర్ బాబు అయితే ఫోర్స్గా ఆపుతూ ఉంటాడనమాట. అయినా తను కిస్ చేయడంతో ఇంకా లాయర్ బాబు అయితే అరుస్తాడు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుసా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం అనేది తెలుసుకో ఫస్ట్ అని చెప్పి అంటాడనమాట. నేను ఇప్పటి వరకు మన ఇద్దరి దగ్గర ఉన్న రిలేషన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అనుకున్నాను, అందుకే నేను ఇలా చేశాను అంతే, అయినా నేను నచ్చకపోవడానికి కారణం ఏంటో అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు, ఎందుకని నువ్వు ఎప్పుడు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకని బాధ పెడుతున్నావు అని చెప్పి అనగానే ఇక్కడ మన లాయర్ బాబు అయితే అంటాడు, నువ్వు ఏం చేసినా నేను ఎప్పుడు తప్పించుకోవడానికి చూస్తాను, నిన్ను చూసి నేను దాక్కుంటాను, దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే జాంగ్లిన్ చాలా అంటే చాలా బాధపడుతుంది అనమాట. తన మాటలకైతే ఇంకా తను తట్టుకోలేక కూడా పోతుంది ఇలా మాట్లాడాడని. ఇక్కడ నెక్స్ట్ డే లూ దగ్గరికి ఒక అబ్బాయి అయితే వస్తాడు. తన పేరు జోయింగ్ వచ్చేసరికి నాకు ఇక్కడ వర్క్ కావాలి, మీరు పార్ట్ టైం జాబ్ అని చెప్పి బయట పోస్ట్ వేశారు కదా, నేను జాయిన్ అవుతా అనేసరికి ఇక్కడ లూ కూడా సరే అని చెప్పి జాయిన్ అయితే చేసుకుంటాడనమాట జోయింగ్ని. ఇక్కడ జాంగ్లిన్ అయితే కాఫీ అనేది ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కాఫీ ఆర్డర్ ఇంకా రాలేదేంటి అని చెప్పి వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడే అక్కడికి జోయింగ్ అయితే పరిగెట్టుకొని వస్తాడనమాట కాఫీ కప్స్ అనేవి తీసుకొని. ఇంక ఇలా రాగానే ఇక్కడ జాంగ్లిన్ అయితే అడుగుతుంది, ఎందుకు ఇంత లేట్గా వచ్చావని. ఇక్కడ జోయింగ్ అయితే అంటాడు, నేను ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాను మేడం, అందుకే కొంచెం కాఫీ కూడా వెలిగిపోయింది, నన్ను క్షమించండి, నెక్స్ట్ టైం నేను మీకు రీపే చేస్తానంటే ఏం పర్వాలేదులే అని చెప్పి అక్కడి నుంచి జాంగ్లిన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట జోయింగ్ని ఏమి అనుకుంటా. ఇక్కడ నెక్స్ట్ డే హీరోయిన్ అయితే హీరో ఇంటికి అయితే వస్తుంది. నువ్వు మ్యాగజిన్ కోసమే వచ్చావు కదా, వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి హీరో మ్యాగజిన్ అయితే తీసుకొస్తాడనమాట. ఇది మా కంపెనీ యొక్క స్పెషల్ ఎడిషన్, నీకు నచ్చుతుంది అనుకుంటున్నా అని చెప్పగానే హీరోయిన్ కూడా నచ్చుతుందని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే అడుగుతాడు, నాకు రివార్డ్ ఏమి ఇవ్వవా, నాకేమైనా రివార్డ్ ఇవ్వచ్చు కదా, నీకు మంచి గిఫ్ట్ కదా నేను ఇచ్చాను అని చెప్పి ముద్దుగా అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే ఏం కావాలి అనగానే ముద్దు ఇవ్వు అని చెప్పి అంటాడు. ఇంకా సరే అని చెప్పి హీరోయిన్ ఇద్దరు కిస్ చేసుకుంటారనమాట. ఇలా కిస్ చేసుకున్నప్పుడే వెనకాల నుంచి హీరో వాళ్ళ మదర్ అయితే వస్తారు. ఇంకా వీళ్ళిద్దరు కిస్ చేసుకోవడం అయితే ఆవిడైతే చూసేసి సౌండ్ అయితే చేస్తారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా కిస్ చేసుకున్నది కాస్త ఆగిపోతారు. హీరో వాళ్ళ మదర్ అయితే అంటారు, నేను నా కొడుక్కి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి వచ్చాను, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కొడుకే నాకు సర్ప్రైజ్ ఇస్తాడని తెలుసా అని చెప్పి అంటారన్నమాట. ఈ పిల్ల నువ్వు నాకు బాగా నచ్చావని అనగానే
ఇక్కడ హీరో అయితే అంటాడు, అమ్మ నువ్వు ఎయిర్పోర్ట్లో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కాల్ చేయమని చెప్పాను కదా, నేను పికప్ చేసుకుంటాను కదా, అందుకు మాకు చెప్పకుండా వచ్చేసావమ్మా అని చెప్పి అనగానే, ఒకవేళ చెప్పి వచ్చి అంటే నేను ఇదంతా చూసేదాన్ని కాదు కదరా, అయినా నేనేమైనా ముసలిదాన్నా ఏంటి, నేను వయసులో ఉన్నాను, మంచి యాక్టర్ని కూడా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే తెగ పొగడేస్తారు, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, నువ్వే నాకు కోడల కింద రావాలి అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది, హీరో వాళ్ళ మదర్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని. ఇక్కడ మళ్ళీ జోయింగ్ అయితే మన జాంగ్లిన్ కి కాఫీ అనేది ఇస్తాడనమాట. ఈసారి సారీ అనేది కూడా చెప్తాడు, నా పేరు జోయింగ్ అని. ఇంకా జాంగ్లిన్ కూడా తన్ని పరిచయం చేసుకుంటది, అలా వీళ్ళిద్దరు అయితే కొంచెం క్లోజ్ అవుతారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే హీరోయిన్ అయితే స్కూల్ కి వెళ్తున్నప్పుడు అక్కడ కొందరు అయితే వస్తారు, ఎవరండి మీరు అని చెప్పి అడిగితే, నీ స్టూడెంట్ ఉన్నాడు కదా జో, వాడు మా దగ్గర అప్పు అనేది చేశాడు, వాడి ఫ్యామిలీ మా దగ్గర అప్పు చేసి పారిపోయాడు, వాడెక్కడున్నాడో చెప్పు, మా అప్పు అనేది మేము తీర్చుకుంటాం, లేకపోతే నువ్వు మాకు అప్పు అనేది తీర్చు అని చెప్పి అనడంతో ఇక్కడ హీరోయిన్ అయితే కనుక్కుంటుంది అన్నమాట, జో ఇక్కడ కాలేజ్కి రావట్లేదని చెప్పి. ఇంకా వాళ్ళతో అయితే చెప్తుంది, తన ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకేమాటో చెప్తానని చెప్పి. వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అన్నమాట జో గురించి. ఇంకా జో దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది, తన ఇంటికి వెళ్తుంది కానీ అక్కడ జో మాత్రం ఉండడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుంది, నేను తన టీచర్ని, తను ఇక్కడికి వచ్చాడా ఈ ఇంటికి అంటే కొన్ని రోజులుగా తను ఇంటికి రావట్లేదమ్మా అని చెప్పి ఆవిడ కూడా చెప్తుంది అన్నమాట, ఇంటి పక్కన ఆవిడ. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ పొద్దుటి నుంచి కాంటాక్ట్ చేయట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళి చూస్తే హీరోయిన్ అయితే ఇంటికాడ ఉండదు. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి చాలా కంగారు పడి హీరోయిన్ వర్క్ చేసే స్కూల్ దగ్గరికి కూడా హీరో వెళ్ళి అడుగుతాడనమాట వాచ్మెన్ ని, ఇలా హీరోయిన్ వచ్చిందా మార్నింగ్ నుంచి అని. వాచ్మెన్ అయితే చెప్తాడు తనైతే రాలేదు అని చెప్పి. ఇంకా అలా చెప్పగానే హీరో అయితే ఇంకా కంగారు పడిపోతాడు. ఇంకా కారు వేసుకుని ప్రతి చోట తిరుగుతూ ఉంటాడు, అలా చీకటి కూడా పడిపోతుంది. ఇంకా హీరోయిన్ ఇంటి దగ్గర అయితే వెయిట్ చేయాలని చెప్పి మళ్ళీ హీరోయిన్ ఇంటికి అయితే వెళ్తాడనమాట. అలా హీరోయిన్ ఇంటి దగ్గర వెయిట్ చేసేసరికి అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఇలా నా స్టూడెంట్ అనే అబ్బాయి కనబడట్లేదు, తన ఇంటికి అప్పులలో వచ్చి ఇబ్బంది పెట్టడంతో తన స్కూల్కి కూడా మానేశాడు, తన నెతికే ప్రాసెస్లో నేనైతే నీ సంగతే మర్చిపోయాను అనగానే వెంటనే హీరో అయితే గమ్మున హక్ చేసేసుకుంటాడనమాట. నాకు చాలా భయం వేసింది, నువ్వు కూడా నాకు చెప్పకుండా తనలాగే మాయమైపోతావేమో అని చెప్పి అంటాడనమాట. ఈ మాట వినగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, తనలాగా మాయమైపోవడం ఏంటి, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పి అన్నావు కదా, తనలాగే నేను చేస్తానని చెప్పి అనుకుంటున్నావా ఏంటి, నేను తనలాగా కాదు, నేను కొంచెం డిఫరెంట్, అయినా తన వేరు నేను వేరు అని చెప్పి అంటదన్నమాట. అయినా నేను నీ పాస్ట్ గురించి ఇప్పుడు దాకా అడగలేదు, కానీ ఇప్పుడు నీ ముఖం మీదే నేను అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది, తను నిన్ను ఎందుకని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో నాకు చెప్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాదన్నమాట. కానీ హీరో మాత్రం ఏమీ మాట్లాడు. ఇలా మాట్లాడకపోయేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఆలోచించుకొని నాకు ఏ మాట అనేది చెప్పు, కానీ ఎప్పటికైనా నిన్ను నేను అడుగుతూనే ఉంటాను అని అనగానే, సరే నేను చెప్తాను కానీ ఇక్కడ కాదు అని చెప్పి అంటాడు. సరే పైకి వెళ్దామని చెప్పి ఇద్దరు రూమ్కి వెళ్ళి అడగగానే ఇక్కడ హీరో చెప్తాడు, నేను ఆ రోజు తనకి ప్రపోజ్ అనేది చేశాను, తను కూడా ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేసింది, కానీ ఏమైందో ఏమో తెలీదు, నేను బయటికి వెళ్ళి వచ్చి చూసేసరికి తనైతే లేదు, నేను ఇల్లంతా నెతికాను కానీ ఇల్లంతా ఖాళీగా ఉంది, తను కూడా ఒక్క మాట చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, తను ఎందుకు వెళ్ళిపోయిందో ఏంటో కూడా నాకు రీజన్ తెలీదు, నేను కలవాలని చెప్పి అనుకున్నాను కానీ తర్వాత నాకు అదంతా వేస్ట్ అనిపించింది, అలా నేను 5 సంవత్సరాల వరకు తనైతే కలవలేదు అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడు, సైలెంట్గా అయితే ఉండి ఆలోచనలో అయితే పడిపోతుంది అనమాట. నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్ళి హీరో వాళ్ళ మదర్ని అయితే కలుస్తారు. హీరో వాళ్ళ మదర్ అయితే చెప్తారు, సరే అమ్మా నేను ఇంకా వెళ్ళాలి, ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలమ్మా, నేను వెళ్ళిపోవాలని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోకి అయితే చెప్తారు, నువ్వు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే మాత్రం బాగోదు, ఆ పిల్ల నాకు బాగా నచ్చింది, తానే నాకు కాబోయే కోడలు అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ ని ఇంటికడ డ్రాప్ చేసినప్పుడు హీరోయిన్ అయితే అంటది, తను నిన్ను వదులుకుంటా ఉండుంటే నువ్వు నా దగ్గరికి వచ్చేవాడవే కాదు, తను నిన్ను వదిలేసినందుకు నేను తనకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి, అంటే నేను చాలాకి రుణపడి కూడా ఉంటాను, నీలాంటి మంచి బాయ్ ఫ్రెండ్ని నాకు వదిలేసినందుకు. కానీ నాకు ఒక భయం అయితే ఉంది, తను ఎప్పటికైనా తిరిగి అయితే వస్తుంది, అప్పుడు నాకేం భయం వేస్తుందో తెలుసా, ఏంటంటే మళ్ళీ నువ్వు తన దగ్గరికి వెళ్ళిపోతావేమో, మళ్ళీ నన్ను వదిలేస్తావేమో అని చెప్పి భయంగా ఉంది, ఒకవేళ తను తిరిగి వస్తే గనక నువ్వు నన్ను వదిలేస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట. ఇలా అడగగానే హీరో అయితే అంటాడు, లేదు నిన్ను వదలను అని చెప్పి అంటాడనమాట. నీకు అర్థమవుతుంది కదా నా ఫీలింగ్స్ ఏంటో అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నాకు అర్థమవుతుంది నువ్వు భయపడుతున్నావు, కానీ నేను ఎప్పుడూ వదలను, నేనే కదా నిన్ను ఏరుకోరి ఎంచుకున్నాను, నేనే నిన్ను మొదటి ప్రేమించాను, ఎలా వదిలేస్తాను అనుకున్నావు చెప్పు నిన్ను,
నువ్వే నాకు అందరికన్నా ముఖ్యమైన దానివి, నిన్ను వదలను, నిన్ను చూస్ చేసుకుంటాను తప్ప ఇంకెవరిని చూస్ చేసుకోను అని చెప్పి అంటాడనమాట. ఈ మాట అనగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే హీరోయిన్ అయితే వచ్చి కిస్ చేస్తుంది అనమాట. అలా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. హీరో కూడా కొంచెం రిలీఫ్ అయితే అవుతాడనమాట. అలా హీరో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆమె అయితే హీరోని పిలుస్తుంది, ఏహాన్ అని చెప్పి. ఎవరు పిలిచారని చెప్పి హీరో అయితే వెనక్కి తిరిగి చూడగానే ఇంకా హీరో తన్ని చూసి ఫుల్ షాక్ అయిపోతాడనమాట. తనే హీరో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, తన్ని చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా హీరో తన్ని చూసి, నేను ఇప్పుడు అనుకునేవాడిని ఇలా రోడ్డు మీద ఒక రోజు నువ్వు కనబడతావని, కానీ నాకు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియడం లేదని మనసులో అనుకొని ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళి పారిపోతాడనమాట. మన హీరో అయితే తనకైతే ఏమీ అర్థమవుదు ఎందుకని తను అలా పారిపోతున్నాడు అని చెప్పి తను కూడా బాధపడుతూ ఉంటదన్నమాట హీరో గురించి తెలుసుకొని. ఇక్కడ షగున్ డాక్టర్ని రీజన్ అడిగేసరికి డాక్టర్ అయితే నిజం చెప్పేస్తదన్నమాట. మీ హస్బెండ్కి ఏమాత్రం ప్రాబ్లం లేదు, తను బాగానే ఉన్నాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే అది నీదే, నీ ఏజ్ కొంచెం పెద్దది, నువ్వు ఇప్పుడు పిల్లల్ని కనలేవు, ఒకవేళ కన్నా ఆ బిడ్డ చనిపోతాడో బ్రతుకుతాడో చెప్పలేము, అది అబోషన్ కూడా అవ్వవచ్చు, సో నేను ఇప్పుడే నీకు చెప్తున్నానని చెప్పి అంటదన్నమాట. ఇక్కడైతే మన లూ అయితే కంగారు పడతాడు, నా వైఫ్ కనబడట్లేదురా, వచ్చి వెతకండి అని చెప్పి అంటాడనమాట. మరి నువ్వు ఏ అమ్మాయినా గోకి మళ్ళీ దొరికేసావా ఏంటి అని అంటే, లేదురా నిజం చెప్తున్నాను, ప్లీజ్ వచ్చి వెతకండి రా అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా తను సీరియస్గా అలా చెప్పడంతో అందరూ ఫోన్స్ పట్టుకొని అందరికీ కాల్ చేస్తారన్నమాట, షగున్ ఎక్కడుందా అని చెప్పి. ఇంకా అందరూ షగున్ కోసం అని చెప్పి వెతకడంతో షగున్ ఎక్కడుందో తెలిసి లూ అయితే షగున్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా షగున్తో అయితే అంటాడు, ఎందుకని చెప్పి నువ్వు హోటల్కి వచ్చే, పద మనం ఇంటికి వెళ్ళిపోదాం, నాకు తెలుసు నీకు కోపంగా ఉందని చెప్పి, కానీ నేను ఏ తప్పు చేశానో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అడగడంతో ఇక్కడ షగున్ అయితే అంటది, నేను డాక్టర్ని కలిశాను, డాక్టర్ నాకు నిజం చెప్పింది, ఎందుకని నాకు అబద్ధం చెప్పు, ఒకవేళ నాకు తెలియకపోతే నీ జీవితాంతం అబద్ధం ఆడుతూనే ఉండేవాడు కదా నాతో అని చెప్పి అడగడంతో ఇక్కడ లూ అంటాడు, నేను నా జీవితాంతం నేను చచ్చే వరకు నీతో ఈ అబద్ధం అనేది ఆడుతూనే ఉండేవాడిని, అయినా నాకు అర్థం కావట్లేదు, ఏంటి నీకు పిల్లలు అంత అవసరమా, నేనున్నాను కదా సరిపోదా, నీకు నా మీద నమ్మకం లేదా చెప్పు అని చెప్పి అడగడంతో షగున్ అయితే ఏమీ మాట్లాడదు, ఒకే ఒక మాట మాట్లాడుతుంది, మనిద్దరం డివోర్స్ అనేవి తీసేసుకుందామని చెప్పి అంటదన్నమాట. ఇది వినగానే లూకి ఏమీ అర్థమవుదు, ఏంటి డివోర్సా, నాకు అసలు అర్థం కావట్లేదు, ఎందుకని నువ్వు పిల్లలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, మనకి రారు అని తెలుసు కూడా నువ్వు వాళ్ళ గురించి కోరుకుంటున్నావు, నాకు అసలు అర్థం కావట్లేదు అనగానే ఇక్కడ షగున్ అయితే అంటది, నాకు కొంచెం ప్రైవేట్ టైం అనేది కావాలనుకునేదాన్ని, ప్రతిరోజు నీ వెనకాల స్పై లాగా తిరిగి ఎవరు వెనకాల పడుతున్నావో ఎవరితో ఉంటున్నావో అని స్పై చేయలేను, అలా నాకు పిల్లలు ఉంటే నేను వాళ్ళతో టైం అనేది గడిపేదాన్ని, అయినా నాకు ఇలా చేయడం వల్ల చాలా కష్టంగా అనిపిస్తుంది తెలుసా అంటే, ఏంటి ఇదంతా నువ్వు పిల్లల కోసం ఇలా చెప్తున్నావా, అయినా పిల్లలు లేకపోతే ఏమీ అవ్వదు, పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదా, నేను జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటాను అనగానే, నీకు చెప్తాను కదా నాకు పిల్లలే కావాలి, పిల్లలు ఇంపార్టెంటే, నీకు తెలుస్తుందా లేదా, ఒక ఆడదానికి పిల్లలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గట్టిగా అయితే అరుస్తుందన్నమాట. నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా లేను, ప్రతిరోజు ఏదో ఒకలాగా బాధపడుతూనే ఉన్నాను, నాకు నువ్వు బాధని తప్ప ఏది ఇవ్వలేదని చెప్పి లూతో అనేసరికి ఇంకా లూకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. నిన్ను ప్రేమించాను కానీ ఆ విషయం నీకు తెలియట్లేదు కదా షగున్, సరే నీకు డివోర్సే కదా కావాలి, సరే ఇచ్చేస్తాను అని చెప్పి అనేస్తాడనమాట. ఇంకా అలడంతో షగున్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే జాంగ్లిన్ కాఫీ షాప్కి వస్తుందన్నమాట. అక్కడ లాయర్ బాబు ఉండడం చూసిన జాంగ్లిన్ అయితే అక్కడే ఉన్న జోజిన్ని నా తల మీద చెయ్యేసి నిమురు అని చెప్పి అడుగుతుందన్నమాట. జోజిన్ అయితే అప్పుడే లాయర్ వంక కూడా చూసి, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఇలా చేయమంటున్నావు అని చెప్పి ఇంకా జోజిన్ కూడా కావాలని చెప్పి చేస్తాడనమాట. ఇలా వీళ్ళిద్దరూ అయితే ఉండడం క్లోజ్గా లాయర్ బాబు అయితే చూస్తాడు. ఇంకా లాయర్ బాబు ఇదంతా చూసి కొంచెం కోపంగా ఫీల్ అవుతాడు కానీ బయటికి అయితే ఎక్స్ప్రెస్ చేయడు. ఇదంతా కావాలని జాంగ్లిన్ చేస్తుంది కానీ మన లాయర్ బాబుకి ఇదేమీ అర్థం అవ్వకుండా ఏదేదో ఊహించేసుకుంటాడనమాట. అలా ఫుల్ జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ లూ అయితే మన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన సోనీ దగ్గరికి వెళ్తాడనమాట. సోనీని అయితే అడుగుతాడు, సడన్గా నువ్వు ఎందుకని నన్ను రమ్మన్నావు ఇక్కడికి, ఇదంతా హీరో గురించేనా, హీరోకి విషయం తెలిస్తే మాత్రం నా మీద కోప్పడతాడంటే ఆ మాటకి సోనీ అంటది, నేను నిన్ను ఒక హెల్ప్ అడగడానికి ఇక్కడికి పిలిచాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి అడిగేసరికి ఏం హెల్ప్ అని చెప్పి అడుగుతాడనమాట లూ. అప్పుడే ఒక చిన్న బాబు అయితే అమ్మా అని చెప్పి పిలుచుకుంటూ సోనీ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా సోనీ అయితే చెప్తాదన్నమాట లూకి, తిన నా కొడుకు, తిన పేరు వచ్చేసరికి కజీ అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా మన షగున్ అయితే బయట నుంచి కారులో చూస్తూ ఉంటదన్నమాట. ఇక్కడ లూ ఎందుకని ఒక ఆవిడ దగ్గరికి వచ్చాడని అండ్ లూ కూడా పిల్లోడిని చాలా గారం చేస్తూ, నీ పేరేంటి బాబు, నీకు కేక్స్ కావాలా అని అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూసిన షగున్ అయితే బాధపడుతూ ఉంటదన్నమాట. తనకి కూడా పిల్లలు ఉంటే తను హస్బెండ్ ఇలానే చూసుకునేవాడని. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అయిపోయింది.